ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. తాజాగా ఈ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా, కవితతో సహా ప్రతిపాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై జవాబు చెప్పాలని కోరింది. నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. సిబిఐ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు వ్యాఖ్యలపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈడీ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది.